హాయ్ అండి, మీ మౌని మీనా ఛానల్కి స్వాగతం. ఈరోజైతే నేను వెజ్ పులావ్ అయితే చేసుకున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్లో అనమాట. చాలా అంటే చాలా తక్కువ మసాలాతో ఒక 10 మెంబర్స్కి అయితే నేనైతే ప్రిపేర్ చేశానండి. మీరు కావాలంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో అయినా చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో మీకు ఎక్కువ ప్రాసెస్ అయితే ఉండదు దీనికి. చూస్తున్నారు కదా, ఈలోపు మనమైతే ఆనియన్స్ కట్ చేసుకున్నాను అనమాట. ఇవైతే నేను మొత్తం కాదండి, కొంచెమేనమాట. అంటే నేను కర్రీస్లో కూడా ఇదే ఆనియన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇకపోతే రైస్ ఇలా కడిగేసి పెట్టుకున్నానండి. దీంట్లో బంగాళదుంప, క్యారెట్, టమాటా, అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. ఇకైతే మనం పలావ్ చేసుకోవడానికైతే ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి. దీంట్లో అయితే నేను ఆయిల్ అయితే వేసుకున్నానండి. గీ అయితే ఇప్పుడే యాడ్ చేయలేదు, లాస్ట్కి యాడ్ చేస్తాను. చూస్తూ ఉండండి, అర్థమవుద్ది. ఈలోపు కనుక నా ఛానల్ నచ్చితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక దీంట్లో నేనైతే హోల్ గరం మసాలా వేసుకున్నానండి. దీంట్లో అయితే ఖచ్చితంగా షాజీరా అయితే వేసుకోవాలన్నమాట. అలాగే నేను అన్ని హోల్ గరం మసాలా దినుసులు మొత్తం అయితే వేసాను. ఇలా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, అలాగే మీల్ మేకర్ కూడా నేనైతే సోక్ చేసుకొని పెట్టుకున్నానండి. అలా అన్నీ వేసేసుకొని అయితే ఒక 5 మినిట్స్ అయితే మనం ఇలా మూత పెట్టుకొని దీన్ని అయితే వేగించుకోవాలన్నమాట. అందరూ అంటారు కదండి, ఒకటి తర్వాత ఒకటి వేసుకొని వేయించుకోవాలని. అలా ఏం కాదు, ఒక్క ఆనియన్స్ ముందు వేసుకొని తర్వాత మిగతా అన్నీ ఒకేసారి వేసేసుకొని వేయించేసుకోవడమే. దీంట్లో అల్లం చిల్లిపాయ పేస్ట్ నేనైతే 1 స్పూన్ వేసానండి. అలాగే సాల్ట్, అలాగే కొత్తిమీర, పుదీనాకు కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా, అది కూడా దీంట్లో వేసేసుకున్నాను. ఇప్పుడైతే నేను రైస్ కూడా దీంట్లో వేస్తానండి. ఒక్కసారి పక్కనైతే వేడి వాటర్ కాగబెట్టుకుంటున్నాను. ఆ వేడి వాటర్ ఈ రైస్ కొంచెం మనకి ఇట్లా మరిగేలోపు అయితే ఆ వేడి వాటర్ని అయితే దీంట్లో వేసుకుంటాను. నేనైతే 1:2 అయితే వేసుకున్నానండి. ఇవి నేను 2 గ్లాసులు చిట్టి ముత్యాల రైస్, అలాగే 2 గ్లాసులు నార్మల్ రైస్ ఉంటాయి కదా మనం, ఆ రైస్ అయితే నేను ఇంట్లో బీపీటీ రైస్ అయితే ఇంట్లో యూస్ చేశానండి. ఎందుకో నాకు కొంచెం చిట్టి ముత్యాల రైస్ కొంచెం కలిపితే ఫ్లేవర్ బాగా నచ్చుతుంది. మీకు కనుక దొరికితే తప్పకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇకైతే మనం ఈ చూస్తున్నారు కదా, ఇలా రైస్ని అయితే ఇలా కలిపేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను. దీంట్లో అయితే నేను వాటర్ అయితే 1:2 తీసుకున్నానని చెప్పాను కదా, నేను ఒక 4 గ్లాసెస్ అయితే రైస్ తీసుకున్నానండి. అలాగే ఒక 3 పెద్ద టమాటాలు అయితే తీసుకున్నాను, ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను, అలాగే 2 బంగాళదుంప తీసుకున్నాను, 1 క్యారెట్ తీసుకున్నాను, కొంచెం ఒక గుప్పెడితోటి కొన్ని మిల్ మేకర్ అయితే నేనైతే తీసుకున్నాను అనమాట. మిల్ మేకర్ని అయితే వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని గట్టిగా పిండేసుకొని అయితే దీంట్లో వేసుకున్నాను అనమాట. ఇక్కడైతే చూడండి, నేనైతే వాటర్ యాడ్ చేస్తున్నాను. 1:2 వాటర్ అయితే యాడ్ చేసుకొని చక్కగా ఇలా అయితే మనకి సాల్ట్ ఇదే టైంలో అయితే సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. దీనికైతే సింగిల్ బౌల్ ప్రాసెసేనండి, అస్సలు ఎక్కువ టైం కానీ ఎక్కువ ప్రాసెస్ కానీ పట్టదు. అలానే టేస్ట్ లేకుండా అయితే అస్సలు ఉండదు, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇకైతే ఇలా కలిపేసుకొని నేనైతే ఇక్కడ ఉప్పు చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఉప్పు అయితే చూసుకొని నేనైతే దీని మీద మూత అయితే పెట్టేసుకుంటానండి. నేను చికెన్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఈరోజు దీంట్లోకి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా రైస్ అయితే కొద్దిగా ఉడుకుతున్నప్పుడైతే నేను దీంట్లో నెయ్యి అయితే యాడ్ చేసుకున్నానండి. కొద్దిగా ఒక 2-3 స్పూన్స్కి అయితే నేనైతే దీంట్లో యాడ్ చేసుకున్నాను అనమాట. ఇలా యాడ్ చేసుకొని ఒక్కసారిగా మనం ఇలా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 or 6 మినిట్స్ ఉంటే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆ వాటర్ అంతా ఇంకిపోతాయండి, మనకు అడుగు కూడా అస్సలు పట్టదనమాట. ఇక చూస్తున్నారు కదా, ఇప్పుడైతే తీసేసుకొని లాస్ట్గా ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే మనం దీనికి, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాకు కూడా దీనికి యాడ్ చేసుకొని స్టవ్ బంద్ చేసుకోవడమే. మన వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. నచ్చితే తప్పకుండా